తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై బీసీ నేత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రాంగణంలో ధర్నాకు దిగారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందన చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో పాటు బంద్కు పిలుపునిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. బీసీలకు పదవులు వస్తుంటే వరవలేకపోతున్నారు, కావాలనే కుట్రలు చేసి అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఎవరిని వదలం, బీసీల సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలామంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు. దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం